హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు బోయ్ 32 ఇంచెస్ ప్యానల్ రావడం జరిగింది బాండింగ్కి. దాని ప్రాబ్లం చూసుకుంటే మనకు బార్స్ లైన్స్ వస్తున్నాయి అన్నమాట. ఆ లైన్స్ని ఇప్పుడు మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఆ లైన్స్ని ఎలా క్లియర్ చేయాలి అనేసి మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ప్రాబ్లం చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాబ్లం అయితే ఇదే అనమాట. మనకు చూడొచ్చు ఇక్కడ పిక్చర్ పైన లైన్స్ అనేది వస్తున్నాయి. ఇక్కడ గ్రీన్లో అనేసి కూడా మనకు కనిపిస్తుంది, గ్రీన్ లైన్ కూడా. ఇక్కడ టోటల్గా అనేసి దాదాపు ఒక 10 లైన్స్ దాకా ఉన్నాయన్నమాట. ఈ లైన్స్ని ఎలా క్లియర్ చేయాలి, ఈ లైన్స్ ఎందువల్ల వచ్చాయి అంటే మనకి ఏసీ డ్యామేజ్ ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడైతే మనకు ఫైరింగ్ అనేసి అయింది. అది కాకుండా మనకి ఏసీ అనేది బాగా బర్న్ అయిపోయింది అనమాట టోటల్ ఇటు సైడ్ మొత్తము. అందుకనేసి మనకి ఇక్కడ లైన్ రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ లైన్స్ని క్లియర్ చేద్దాం ఒకసారి. లైన్స్ని అయితే ఒకసారి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైన్స్ వస్తుంది. ఇక్కడ ఒక లైన్ అనమాట, ఇక్కడ ఒక లైను, ఇక్కడ టోటల్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ లైన్ ఒకటి ఉంది. ఇక్కడ ఇవన్నమాట మనకు ఈ ప్యానల్లో కంప్లైంట్. చూసుకున్నట్టయితే 1 2 3 4 5 లైన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ లావుగా ఉంది కదా, ఇవే మనకు ఒక 3 లైన్స్ దాకా అటాచ్ అయి ఉంటాయి. పక్కనే 3 లైన్ల దాకా, ఇక్కడ ఒక 3 లైన్ల దాకా అటాచ్ అయి ఉంటాయి అనమాట. దీనిలో వచ్చి ఇవి మాట సింగిల్ లైన్స్ ఇవి, ఓకేనా. ఇప్పుడైతే మనము ఈ లైన్స్ని క్లియర్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఐసీని అయితే మనం రిమూవ్ చేసుకునేసి మొత్తం టోటల్ బాండింగ్ చేసుకున్న తర్వాత ఇది మనకు క్లియర్ అయిందా లేదా అనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి అయితే మీరు ఐసీని అయితే క్లారిటీగా చూడొచ్చు. చూసారు కదా, ఐసీని అయితే క్లారిటీగా మనకు ఎలా ఉంది ఏంటి అనేసి కూడా. ఇక్కడ ఫైర్ అయింది, టోటల్ పోయింది. ఎప్పుడైతే మనము ఈ ఐసీని రీప్లేస్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాము మనకు లైన్స్ అలాగే ఉన్నాయో అలా వెళ్ళాయా అనేసి కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు, మనమైతే ఐసీని అలైన్మెంట్ చేసుకునేసి ఇక్కడ మిషన్ దగ్గర అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం ప్రాపర్గా అటైన్ చేసుకున్నాము. ఇప్పుడైతే నేను బాండింగ్ కొడుతున్నాను. చూడొచ్చు, బాండింగ్ అనేది కొట్టాను. మనకు ఐసీ అన్నది కూడా ట్రాక్ టు ట్రాక్ అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ అనేది మనకు పర్ఫెక్ట్గా ట్రాక్లో ఉన్నది సెట్ అయిందనమాట. ఇటు సైడ్ కూడా చూసుకుంటే ఇటు సైడ్ కూడా మనకు పర్ఫెక్ట్గా అనేది ఫిట్ అవుతుంది. ఇదంతా చూసుకుంటే ఇది ట్రాక్స్ అనమాట. ఇవి ట్రాక్స్ రిమూవ్ అయింది. ఫైరింగ్ ఉండింది కదా, ఇది అనమాట. ఇది ఫైరింగ్ ఉండింది ఏరియా ఇది. ఇక్కడైతే మనకు ఈ ఏరియాలో మొత్తం ట్రాక్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. దాని కింద ట్రాక్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఇవనేసి మనకు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఐసీ నుంచి. చూడవచ్చు బాండింగ్ అనేది కూడా అవుతుంది. ఇక్కడ టోటల్గా సెకండ్స్ కూడా అయిపోయింది, 40 సెకండ్స్ అయిపోయింది బాండింగ్. ఎప్పుడైతే మనము పీసీబీ సైడ్ కూడా అంటించి ఒకసారి పిక్చర్ చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేసి కూడా. చూడొచ్చు, ఇప్పుడైతే స్కాలర్ సైడ్ కూడా బాండింగ్ చేస్తున్నాను అనమాట. చూడొచ్చు మీరు క్లారిటీగా, స్కాలర్ సైడ్ అనేది కూడా బాండింగ్ అవుతుంది ఇప్పుడైతే. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బాండింగ్ అనే స్కాలర్ సైడ్ గ్లాస్ సైడ్ అనేసి కొట్టామన్నమాట ఐసీని. చూడొచ్చు మీరు ఒక్కసారి ఐసీ అనేది ఎలా బాండింగ్ అయిందో అనేసి కూడా చూసారు కదా. ఇప్పుడైతే మనం దీనికి మదర్ బోర్డ్ కనెక్ట్ చేసి ఒకసారి పిక్చర్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే నేను మదర్ బోర్డ్ కనెక్షన్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడైతే ఒకసారి ఆన్ చేస్తాను. టీవీని అయితే ఒకసారి చూడండి మీరు. ఆన్ చేశాను. శాంసంగ్ అనేసి పడ్డదనమాట ముంగట. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు లైన్స్ అన్నది మార్క్ చేసాం కదా, ఒక్క లైన్ కూడా లేదు చూడండి. ఇప్పుడైతే మనకు టోటల్గా ఈ ఐసీలో వచ్చి మనము బాండింగ్ చేసాము. ఇటు సైడ్ ఐసీ వచ్చి మనకు డిస్టర్బెన్స్ కూడా ఏం లేదనమాట. ఐసీ అనేది బాగానే ఉంది ఇటు సైడ్ కూడా. అందుకనే మనకు ఇటు సైడ్ లైన్స్ రావడం జరిగింది. దీని అయితే ఇప్పుడు మనం క్లియర్ చేసాము. చూడొచ్చు మీరు ఇక్కడ పిక్చర్లో అన్నది కూడా చూడొచ్చు, లైన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి కూడా. చూసారు కదా. ఇప్పుడైతే మనము ఈ టీవీని అయితే సక్సెస్ఫుల్గా రెడీ చేసాము. ఒకసారి చూడొచ్చు మీరు టీవీ అన్నది కూడా ఎంత క్లారిటీగా వస్తుందో. ఒకసారి మీకు దీని ఆడియో క్వాలిటీ కూడా మనం చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే మనకు ఈ బోయ్ ప్యానల్ అయితే ఏ విధంగా అయితే రెడీ చేసాము. మన వర్క్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.